ఈరోజు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉంటే మెరిట్ విద్యలు చదువుకుంటారు. కోట్ల రూపాయలు వెచ్చించి చదువుకునే వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించే ఉద్దేశంతోనే ఉంటారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల చదువుకుంటే ఆ విద్యార్థులకి పేదల పరిస్థితి తెలిసిద్ది, మానవతా విలువలు పెరుగుతాయి. అదేవిధంగా మెరిట్ విద్యార్థులు, నీట్ రాసి సీట్లు పొందిన విద్యార్థులు పూర్తి స్థాయిలో కింద వర్గాలు, అదేవిధంగా రిజర్వేషన్ కోటా కానివ్వండి, లేదా అగ్రవర్ణాల పేదలు కానివ్వండి, డబ్బులు లేక కష్టపడి చదువుకున్నటువంటి వారే సీట్లు పొంది ప్రభుత్వ మెడికల్ కాలేజ్ సీట్లు పొందుతారు. ఈరోజు ఏఎస్ఎఫ్గా మేము అడుగుతూ ఉన్నాం. నారా లోకేష్ గారే చెప్పారు, మేమేం కొత్తగా అడగడం లేదు. నారా లోకేష్ గారే గత ప్రభుత్వం 50% సీట్లు అమ్ముకుంటా ఉంది, జీవో నెంబర్ 107, 108 తెచ్చి 50% కన్వీనర్ కోట, 50% బి కేటగిరీ, సి కేటగిరీ సీట్లు అమ్ముకుంటా ఉంది. మేము వస్తే పూర్తి స్థాయిలో 100% ప్రభుత్వ రంగ కాలేజీ కొనసాగిస్తామని చెప్పారు. రోజు కూడా చెప్తా ఉన్నాం. తన యువగలం పాదయాత్రలో భాగంగా 186వ రోజు ఆగస్టు 16, 2023 సంవత్సరం మంగళగిరి నియోజకవర్గంలోనే హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వం కళాశాల కొనసాగిస్తామని చెప్పారు. ఈరోజు పూర్తిస్థాయి రాష్ట్రంలో ఐదు కళాశాల స్టార్ట్ అయినాయి. మరో 2 అడ్మిషన్స్కి ప్రారంభంలో ఉన్నాయి. అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కావాలని తన సంబంధించిన వ్యక్తులు, కార్పొరేట్ వ్యక్తులకి అప్పచెప్తామని చెప్పని ఈ రాష్ట్రంలో అగ్రవర్ణాల నుండి పేదలు కానివ్వండి, దళితులు కానివ్వండి, మైనార్టీలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, డాక్టర్లు చదువుకోవడం ఈ కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఇది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. 50 లక్షలు పెట్టి, 30 లక్షలు పెట్టి ఏ వర్గాలు సీట్లు కొనుక్కుంటారో ఈ రాష్ట్రంలో తెలీదా? కాబట్టి ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నాం. కేవలం కళాశాల మాత్రమే కాదు, కళాశాల వస్తే 200-300 బెడ్లతో ప్రభుత్వ హాస్పిటల్ వస్తుంది. ఆ హాస్పిటల్లో పూర్తిసారి రూపాయి కూడా ఖర్చు లేకుండా ఉచిత వైద్యం చేర్చుకునే పరిస్థితి, పేదలు చేర్చుకునే పరిస్థితి నెలకొండిద్ది. ఇవి కూడా లేకుండా ప్రైవేట్ వ్యక్తులతో పెట్టుబడి పెడతాము, అయినా కూడా గతంలో కొనసాగిస్తామని చెప్పారు. మేము సూటిగా స్పష్టంగా ఏఎస్ఎఫ్ కూటమి ప్రభుత్వం అడుగుతూ ఉన్నాం. పెట్టుబడి పెట్టిన వ్యక్తులు సేవ చేస్తారా, లాభం కోరుకుంటారా నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి ముమ్మాటికి వాళ్ళు సేవ చేసే దృక్పథం వాళ్ళు లేదు. వాళ్ళు పెట్టుబడి పెడతారు, వాళ్ళ సీట్లు ₹1,00,00,000, 80 లక్షలకు అమ్ముకుంటారు. కాబట్టి రాష్ట్రంలో విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, పేదవాళ్ళకి దూరమైన పరిస్థితి ఈ పీపీపీ విధానంలో నెలకొంటా ఉంది.